నీ ఉద్దేశం మంచిదైనప్పుడు నిన్ను ద్వేషించే వాళ్ళ కోసం ఆలోచించకు. కొన్నిసార్లు ఒంటరితనం ఇచ్చేంత ఓదార్పు మరెవ్వరూ ఇవ్వలేరు. ఒక వ్యక్తి గురించి ఇతరులు చెప్పేదానికన్నా అతడు ఇతరుల గురించి ఎలా మాట్లాడుతున్నాడు అనే దాన్ని బట్టి అతడు ఎలాంటి వాడనేది తెలుసుకోవచ్చు. ఎంతమంది పోటీలో ఉన్నా మొదటి స్థానం ఒక్కరికే దక్కుతుంది. ప్రతి క్షణం సద్వినియోగం చేసుకున్న వారికే అది సొంతమవుతుంది. బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి స్వీకరించేది. పైసలున్నాయనే పొగరు పతనానికి దారితీస్తుంది. చుట్టూ ఉన్న వారి కోసం ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటే ప్రశాంతతను కోల్పోతారు. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండటం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవటం. మీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా మీ ఆలోచనల నుంచే మొదలవుతుంది. గర్వం లేని బంధం గౌరవించబడుతుంది. నిరుత్సాహం, బాధలు, కష్టసుఖాలు జీవితంలో భాగమని తెలుసుకున్నప్పుడే బ్రతుకు సంతోషంగా ఉంటుంది. ఏనుగాకలికి చెరుకు తోట కావాలి కానీ చీమకు కాస్త పంచదార ఉంటే చాలు. డబ్బులు ఉన్నప్పుడు ఏనుగులా బ్రతకాలి, చిల్లర ఉన్నప్పుడు చీమలా బ్రతకడం నేర్చుకోవాలి. కర్మాని సర్దుకోకు, కష్టపడితేనే నీ రోజులు మారతాయి. నువ్వెప్పుడు నీకన్నా బలవంతుడితోనే పోటీ పడాలి. గెలిస్తే రికార్డు సృష్టిస్తావు, ఓడితే ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకుంటావు. మొదట లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత దాన్ని ఆచరణలో పెట్టే మార్గాన్ని అన్వేషించాలి. చెప్పుడు మాటలు చెదల్లాంటివి. చెప్పేవారు బాగానే ఉంటారు, అవి విని నిజమనుకొని నమ్మిన వారే చెడిపోతారు. అనుమానానికి మించిన వ్యాధి మరొకటి ఉండదు. అది బంధాలను విడదీస్తుంది, జీవితాలను నాశనం చేస్తుంది. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నేను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. డబ్బుల కన్నా విలువైంది మనశ్శాంతి. ఎందుకంటే దాన్ని ఎవరు మీకు అప్పుగా కూడా ఇవ్వలేరు. ఎప్పుడు నీ వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు అవతల వాళ్ళ వైపు నుంచి ఆలోచించి చూడు. చాలా ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. ఊహించుకున్నట్లు జరగటం కాదు, ఊహకు కూడా అందనిదే జీవితం అంటే. బాధ్యతలనే రాజ్యానికి రాజు, అప్పు అనే ఆస్తికి వారసుడు ఒక మధ్యతరగతి మనిషి. కన్న కలలను నిజం చేసుకునే వారదే ఆచరణ. ఆచరణ లేకపోతే ఎంత గొప్ప కల అయినా వృధానే. మంచితనం మరీ ఎక్కువైతే మీ వాళ్ళే మీకు శత్రువులు అవుతారు. గెలుపు, బద్ధకం శత్రువులు. ఒకటి కావాలంటే మరొక దాంతో శత్రుత్వం పెట్టుకోవాలి. అన్నీ కల్తీ అయిన ఈ కలికాలంలో నటన మాత్రం చాలా నాణ్యతగా ఉంది. చెడ్డవాళ్లతో సావాసం బొగ్గు వంటిది. చల్లగా ఉన్నప్పుడు పట్టుకుంటే మసి అంటుకుంటుంది, వేడిగా ఉన్నప్పుడు తాకితే కాలుతుంది. గెలిచాక వచ్చేవాళ్ళు కాదు, గెలిపించడానికి వచ్చేవాళ్ళు ముఖ్యం. కష్టాలను చిరునవ్వుతో, ఒత్తిడిని మనోబలంతో, విమర్శలను ఆత్మవిశ్వాసంతో అధిగమించటమే విజయం. పరీక్షలను చదివితే మార్కులు వస్తాయి, పరిస్థితులను చదివితే మార్పులు వస్తాయి. ఎంత పెద్ద తుఫానైనా నిత్యం ఉండిపోదు. జీవితంలో కూడా అంతే. కొన్ని గాయాలు పెద్దవే కావచ్చు, అయినా సరే మానిపోతాయి. కత్తి చేసే గాయం కన్నా మాట చేసే గాయం లోతెక్కువ. కష్టకాలంలోనే బలమైన ఎదురు దెబ్బలు వరుస పెట్టి తగులుతాయి. ఓర్చుకొని తేరుకున్న వారే ఒడ్డుకు చేరుతారు. మిమ్మల్ని వద్దు అనుకున్న వారి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. శత్రువులకు రహస్యాలు చెప్పటం, అయిన వాళ్ళకు అబద్ధం చెప్పటం రెండు ఒకేలాంటివి. దానివల్ల నష్టం కలిగేది మీకే. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే భవిష్యత్తుకే ప్రమాదం. ఒకరికి మేలు చేసి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మీకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వటం జవాబుదారితనం. ప్రశ్నించిన వారిని విమర్శించటం చేతగానితనం. కంటికి చికిత్స చేస్తే మనిషి చూపులో స్పష్టత రావచ్చు, కానీ చూసే విధానంలో మార్పు వచ్చినప్పుడే
జీవితంలో మార్పు వస్తుంది. అర్థం లేని నిశ్శబ్దం ఎన్నో అనర్థాలకు మూల కారణం. అశాశ్వతమైన బంధాల కోసం శాశ్వత నిద్రలోకి జారే వరకు ప్రాకులాడుతూ క్షణమొక నరకంగా, బ్రతుకొక భారంగా జీవనం సాగిస్తున్న జీవచ్చవమే మనిషి. దేనిని తక్కువగా అంచనా వేయకూడదు. కొన్నిసార్లు చిన్న మెట్టుతోనే లక్ష్యాన్ని చేరుకోగలరు. మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? ఇవి ఉంటే భార్య, డబ్బు, కెరియర్ అన్నిటినీ దూరం చేస్తాయని చాణక్య నీతి చెబుతుంది. అదే పనిగా తినే అలవాటు ఉన్న వ్యక్తి దానిపైనే దృష్టి పెడతాడు. పని చేయక డబ్బు కొరతతో పోరాడుతూనే ఉంటాడు. డబ్బులు దాచుకునే అలవాటు లేకపోయినా పేదవారిగా మారిపోతారు. అవసరం లేకున్నా ఖర్చు చేసేవారు పెద్ద నష్టాలను చవిచూస్తారు. ఈ అలవాట్లు మానుకుంటేనే బాగుపడతారు. మార్పు మొదట్లో ఇబ్బంది అనిపించవచ్చు. అప్పటి వరకు ఉన్న పరిస్థితులను దాటి వసతులు వదిలి ఒంటరిగా నడవాల్సి రావచ్చు. ఇవన్నీ తాత్కాలికమే. ఎందుకంటే ఉన్న చోటిని వదిలినప్పుడే ముందుకు వెళ్ళగలరు. బాధలో ఉన్న మనిషి దైవానికన్నా స్నేహాన్ని ఎక్కువ నమ్ముతాడు. తీర్చగలడు అని కాదు, ఆలోచించగలడు అని. నీ దగ్గర ఏమీ లేకుంటే ఎవరు పట్టించుకోరు. కష్టపడి పనిచేస్తుంటే చూసి అందరూ నవ్వుతారు. అనుకున్నది సాధించినప్పుడు చూసి అసూయపడతారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళు. నిన్న అనుకున్నది సాధించలేకపోయానని బాధవద్దు. నీకోసం భగవంతుడు నేడు అన్నది సృష్టించాడు. ముందుకెళ్లాలంటే ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకులను అధిగమించటం నేర్చుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్లపై కన్నా చిన్న చిన్న రాళ్లపై నడక కష్టం. డబ్బు ఏం చేస్తున్నావు అని అడిగితే ఇద్దరి మధ్య బంధాన్ని విడగొట్టే పనిలో ఉన్నాను అన్నదట. అబద్ధాలాడుతూ అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్లకున్న విలువ నీతిగా, నిజాయితీగా బ్రతికే వాళ్లకు ఉండటం లేదు ఈ రోజుల్లో. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. కన్నీటి వెనుక ఉన్న నవ్వే నిజమైన ప్రేమను చూపుతుంది. విడిపోవటమే బంధానికి ముగింపు కాదు. జ్ఞాపకాల్లో మిగిలిపోవటమే నిజమైన అనుబంధం. ప్రేమ ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. అది లేకపోతే ప్రతి మాట అపార్థమే అవుతుంది. ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే ఉదయం దాకా పుష్పాలకు కూడా తెలియదు గుడిక సమాధిక అని. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ ఎలా వెళ్ళగలదో అదేవిధంగా మంచి చెడు, పుణ్యం పాపం చేసే కర్మఫలాలు కూడా అలాగే వెతుక్కుంటూ వస్తాయి. సమయాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతారు. తర్వాత ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. నిశ్శబ్దంగానే విజయం సాధించు. ఇంకా ఓటమిలోనే ఉన్నావనే భ్రమలోనే నీ శత్రువులను ఉండనివ్వు. బలమనుకున్న బంధాలే కొన్నిసార్లు బలహీనపరుస్తాయి. బద్ధకస్తుడికి గింజ కూడా బరువే. బాధ్యత ఉన్నవారికి సాగరమైన చెరువే. మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది. మాటకు విలువ లేని చోట అడిగినా సమాధానం దొరకదు. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు. అవసరానికి మించి ఒక్క మాట కూడా అధికంగా మాట్లాడకండి. జీవితంలో తృప్తి లేని సంపాదన ఎంత ఉన్నా అది వృధానే. నాలుక, దీనికి ఎముకలు లేవు కానీ గుండెల్ని బద్దలు కొట్టగల శక్తి ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించండి. దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు, విరోధం మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా కసిగా కాటేసినా ప్రమాదమే. ఇతరులతో పోల్చుకోవటం, ఇతరుల నుండి ఆశించటం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. చెడు గుణం ఎంత బలవంతుడినైనా నాశనం చేస్తుంది. మంచి గుణం ఎంత బలహీనుడినైనా గొప్పవారిగా మారుస్తుంది. ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో ఎదిరించిన వారే లక్ష్యాన్ని చేరుకుంటారు.
ఆలోచనలతో నిద్రపోయే మనిషికి అలారం అవసరం లేదు. బాధ్యతలు, భయాలే సూర్యుడి కన్నా ముందే నిద్ర లేపుతాయి. ప్రవర్తన, ఆలోచన విధానం వ్యక్తి నుంచి శక్తిగా మార్చగలిగేది. పొరపాటు గుణపాఠం కావాలి తప్ప అలవాటుగా మారకూడదు. తప్పుల నుంచి నేర్చుకోవాలి, మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.